ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సర్వీస్ కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును 31 మార్చ్ 2027 వరకు పొడిగిస్తూ జీఓఆర్టీ నెంబర్ 1879 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 18/5/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల సేవల కొనసాగింపుపై ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చింది. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు సర్వీస్ కొనసాగింపునకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు అమలులో ఉండగా ఆ గడువు 31/3/2026న ముగిసింది. ఈ నేపథ్యంలో శాఖల పనితీరును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు 31/3/2027 వరకు కొనసాగుతాయి. అయితే సంబంధిత పోస్టులు రెగ్యులర్ ఎంప్లాయీస్తో భర్తీ చేయబడినప్పుడు లేదా ఆ పోస్టుల అవసరం లేకపోతే ఆ తేదీకి ముందే కాంట్రాక్ట్ సేవలు ముగియవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్న విధంగా ఈ కొనసాగింపు వర్తిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఉత్తర్వులు 31/3/2026 నాటికి ఉన్న రెగ్యులర్ శాంక్షన్డ్ పోస్టుపై కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించబడిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రియర్ కంకరెన్స్తో భర్తీ చేసిన కాంట్రాక్ట్ పోస్టులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అయితే స్కీమ్ బేస్డ్ కాంట్రాక్ట్ పోస్టుకు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ముందు కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించాలంటే తప్పనిసరిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందస్తు అనుమతి, ప్రియర్ కాంకరెన్స్ తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తాత్కాలికంగా అయినా ఉద్యోగ భద్రత కలగనుంది. అదే సమయంలో ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక నియంత్రణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కొనసాగించేందుకు అవసరమైన స్పష్టతను కూడా ఈ ఉత్తర్వులు అందిస్తున్నాయి.